హైదరాబాద్లో సంచలనం సృష్టించిన న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనిపై హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, వక్ఫ్ బోర్డు భూముల వివాదాల కారణంగా జరిగిన పక్కా ప్లాన్గా 15 లక్షల రూపాయల సుపారీ కుదుర్చుకొని హత్య చేయించారని సిపి స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు మహబూబ్ అలీఖాన్, ఆయన కుమారుడు ముజాహిద్ అలీఖాన్తో పాటు అభిజిత్ అలియాస్ నాని, వినయ్, విక్రమాదిత్య అలియాస్ చింటూ, మణిదీప్ అలియాస్ పోగు, నానిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు అలీం ఖాన్లకు 2013 నుంచి మొయిజుద్దీన్తో గొడవలు పడుతున్నారు. ఈ సంవత్సరం జనవరి నుండే హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఈ క్రమంలోనే ఈ నెల 23న ఉదయాన్నే స్విమ్మింగ్కు వెళ్తున్న లాయర్ మొయిజుద్దీన్ను నిందితులు స్కార్పియో వాహనంతో ఢీకొట్టి హతమార్చారు. హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనంతో పాటు 10,10,000 రూపాయలు మరియు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సజ్జనార్ తెలిపారు. అందరికీ తెలుసు, గత 23 మే రోజు మార్నింగ్ తెల్లారుజామున 5:45కి శాంతినగర్ మసాబ్ ట్యాంక్లో దగ్గర స్విమ్మింగ్ కోసం వెళ్తున్న సీనియర్ అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ని ఒక గ్రీన్ కలర్ స్కార్పియో వెహికల్ వేగంగా వచ్చి ఉద్దేశపూర్వకంగా హిట్ చేయడం జరిగింది. దీనివల్ల సీనియర్ అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ చాలా సీరియస్ ఇంజరీ కావడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా దూరం దాకా ఆయన పడి ఉన్నారు. ఇమ్మీడియట్లీ ఆయనకు మహావీర్ హాస్పిటల్కి, తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన కొన్ని గంటలలోనే చనిపోవడం జరిగింది. నాంపల్లి పోలీసు ఈ కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. క్రైమ్ 2026 క్రైమ్ నంబరు. ఈ ఒక ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో చాలా ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. చాలా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇమీడియట్లీ ఆఫెన్స్ అయిన తర్వాత ఈ అలీజ్డ్ అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది. వాళ్ళ కోసము చాలా పార్టీస్ని మనము పంపడం జరిగింది. వాళ్ళందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి లోకల్ హ్యూమన్ సోర్సెస్ని కల్టివేట్ చేసి 7 అక్యూజ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్, అభిజిత్ అలియాస్ నాని, దిగన్ వినయ్, అట్లానే విక్రమాదిత్య అలియాస్ చింటూ ప్లస్ మణిదీప్ అలియాస్ పోగు, నాని అని చెప్పి ఈ 7 ఈరోజు నాంపల్లి పోలీసు అరెస్ట్ కావడం జరిగింది. ఈ ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా తెలిసింది ఏమంటే, ఈ సీనియర్ అడ్వకేట్కి ఖాజా మొయిజుద్దీన్కి మహబూబ్ అలీం ఖాను, ఆనే సన్ ముజాహిద్ ఆలం ఖాన్కి వక్ఫ్ ల్యాండ్లో అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, మేనేజ్మెంట్లో కావచ్చు, కంట్రోల్ కోసము దశాబ్దాల ఒక పోరుంది. ముఖ్యంగా ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్ ప్రాపర్టీలో మలక్పేట్లో మరియు లకడికాపూర్లో ఉన్న ప్రాపర్టీస్ పైన చాలా గొడవలు ఉన్నాం. చాలా కోర్టు కేసెస్ కావడం జరిగింది. వక్ఫ్ ట్రిబ్యునల్లో కేసెస్ నడుస్తున్నాం. అట్లానే హైకోర్టులు కూడా చాలా కేసెస్ కావడం జరిగింది. దాదాపు దశాబ్దాల పైన ఈ ఒక కేసెస్ నడుస్తున్నాం. 2 ప్రాపర్టీ పైన చాలా అంటే చాలా గొడవల వల్ల, అట్లానే ఈ లీగల్ సెట్ బ్యాక్స్ వల్ల, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల, లిటిగేషన్ వల్ల మహబూబ్ ఆలం ఖాను మరియు ముజాహిద్ ఆలం ఖాను ఈయన అడ్వకేట్ని ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక కాన్స్పిరసీ చేసి హాసన్ అలీ అలియాస్ చావుస్ మరియు మునీర్తో కలిసి
కిషన్ అలియాస్ పప్పు హెల్ప్ తీసుకొని ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ 15 lakhs రూపీస్ వాళ్ళు ఒక ఇస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీని భాగంగా మునీరు ప్లస్ ఈ చావుసు ఈ కిషన్ తోని కోఆర్డినేషన్ స్టార్ట్ చేశారు. కావాల్సిన డబ్బులు, కావాల్సిన లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళంతా రెడీ చేశారు. సో ఈ భాగంగా ముజీబ్ కావాల్సిన 4-wheeler, కావాల్సిన ఒక 4-wheeler స్కార్పియోని ప్లస్ అట్లానే ఆ వెహికల్ కావాల్సింది 2 లక్షల రూపాయలు కూడా అనే ఈ చావుస్ ద్వారా కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది దాదాపు 4-5 నెలల నుంచి ఆ ఏరియాకి టీం వెళ్ళడము, రెక్కించడము చేశారు. ఒక అవకాశం కోసం వాళ్ళు చాలా సారి రెక్కించడం జరిగింది. సో దీంట్లో కిషన్తో పాటు వినయ్, అభిజిత్ అలియాస్ నాని, విక్రమ్ అలియాస్ చింటూ అండ్ దీన్ దయాల్ కలిసి ఈ ఒక రెక్కిని చేయడం జరిగింది. సో దాని భాగంగా వాళ్ళు 23 రోజు అభిజిత్ అలియాస్ నాని మరియు మణిదీప్ అలియాస్ పోగో నాని కలిసి ఒక ఈ స్కార్పియో వెహికల్ని తీసుకెళ్ళి తెల్లారుజామున అక్కడ వచ్చి, ఎప్పుడు ఈ సీనియర్ అడ్వకేటు రోజువారీగా అనే ఒక డైలీ అనే స్విమ్మింగ్ కోసం వెళ్ళేది. కరెక్ట్ ఆ టైంకు 5:45 టైంకు అక్కడ వచ్చినప్పుడు వేగంగా వచ్చి ఆమెని హిట్ చేయడం జరిగింది. ఆ ఒక్క దెబ్బకి ఆమె చాలా దూరం పడి ఇంజూర్ కావడం జరిగింది, తర్వాత చనిపోవడం జరిగింది. సో ఈరోజు పోలీసు ఈ 7గురిని అరెస్ట్తో పాటు అక్కడ ఆ ఒక ఆఫీస్లో యూజ్ చేసిన ఒక స్కార్పియో వెహికల్ని 10,10,000 రూపాయలని ప్లస్ దీనిలో వాడిన మొబైల్స్, ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీని భాగంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ని మొత్తం ఈ కాన్స్పిరసీని చాలా ఆల్మోస్ట్ 7 days నుంచి మన ఆఫీసర్స్ అందరూ కూడా రాత్రి పగలు కష్టపడి మన జాయింట్ సిపి నార్త్ శ్వేత, డీసీపీ శిల్ప, మన డీసీపీ టాస్క్ ఫోర్స్ వైభవ్, అడిషనల్ డీసీపీస్ శ్రీనివాస్, అంతే శ్రీనివాసు, కేఎస్ రావు, అట్లానే మన హ్యాబిట్స్ ఏసీపీ ప్రవీణ్, ఇన్స్పెక్టర్ సైదులు నాంపల్లి, మన ఎస్ఐ ఆదిల్ రియాజ్ ఖాన్, అందరు కూడా మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా కలిసి ఈ అందరు కూడా పట్టుకోవడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. వీళ్ళందరూ కూడా అక్యూజ్ ని ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది.